ఈ రోజు మా వాళ్ళు చేసిన పనికి నేను డప్పులు కొట్టుకోవాల్సి వచ్చింది డోర్ పైన. ఏమైంది అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. కింద మెసేజ్ వచ్చేసింది, ఇల్లు తినేసొద్దాం రండి అంటే అందరం కలిసి బయలుదేరుతున్నాం కానీ ఒకడు మాత్రం పడుకుంటున్నాడు. సరేలే పడుకున్నాడు, వెళ్ళి వచ్చిన తర్వాత వాడే వెళ్తాడులే అని చెప్పేసి మేమైతే అందరం కిందకి వెళ్ళిపోయాం ఒకేసారి. కానీ వాడు మరీ ఇంత మత్తులోకి వెళ్తాడని అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకీ ఏమైందంటే వాడు లోపల సైడ్ గడ పెట్టుకుని అయితే మత్తు నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇందుకోసం మా రూమ్ మెయిన్ ఆపేసి ఆన్ చేసినా సరే వాడు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంక ఇలా కాదు తలుపు నట్టుదాం రండ్రా అంటే వీడు వచ్చి నన్ను నట్టుతున్నాడు. నన్ను నట్టింది చాలరా తలుపు నట్టుదాం పదరా అంటే రెండోసారి కదులుతున్నాడు. రెస్ట్ కోసం ఆగితే వీళ్ళు వచ్చి నన్ను తలుపుని రెండింటిని కలిపి ఒకేసారి నట్టుతున్నారు. ఇంకా ఇందులో ట్విస్ట్ ఏంటంటే మా అందరి మొబైల్స్ కూడా ఒకేసారి లోపల ఛార్జింగ్లు పెట్టేసి వచ్చేసాము. ఎవరు కూడా బయట తీసుకురాలే మొబైల్స్. ఇంక ఇలా కొట్టి చేతులు అయితే నొప్పులు వస్తున్నాయి కానీ వీరు డోర్ తీయట్లేదు. అందుకని చెప్పేసి ఇంక కింద మా వార్డెన్ పర్మిషన్ తీసుకుని వద్దామని చెప్పేసి ఒకరిని పంపిస్తున్నాము. పర్మిషన్ దేనికి అంటే ఇంక చుట్టూ తిరిగి ఒకటి వెళ్ళి లోపల నుంచి తలుపు తీయాలి, అదే ఇంక లాస్ట్ ఆప్షన్. అలా పర్మిషన్ వచ్చిన తర్వాత మాలో ఒక రెస్క్యూ పర్సన్ అయితే ఇంక చుట్టూ తిరిగి వెళ్ళడానికి రెడీ అయ్యాడు, వెళ్తున్నాడు. ఇక్కడ నుంచి అలా వెళ్ళి మా రూమ్ లోకి దిగి వాడు తలుపు తీయాలి లోపల నుంచి, అదే ఇంక లాస్ట్ ఆప్షన్. తలుపు తీయడానికి అని చెప్పి లోపలికి వెళ్ళిన వీడు కూడా ఇప్పుడు తీయట్లేదు, ల్యాగ్ చేస్తున్నాడు బాగా. మొత్తానికి తలుపు తీసాడు వీడే మా రెస్క్యూ ఆపరేషన్ మ్యాన్ అయితే. మొత్తానికి మా వాడు ఎంత చక్కగా పడుకుని ఉన్నాడో చూడండి మీరే. వీడి వల్ల ఒక్కొక్కరు ఫోన్ కి ఎన్ని మిస్డ్ కాల్ వచ్చాయో చూడండి. అలా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయొచ్చు కదా.